హాయ్, నమస్తే. నా పేరు గోవిందరాజు. నేను పిల్లలు బ్యాడ్మింటన్ కెరియర్ స్టార్ట్ చేసి ఈరోజుకి కరెక్ట్గా 10 years కంప్లీట్ అయింది. ఈరోజు మార్నింగ్ లేస్తా నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏంటంటే అది ఓకే, ఎవ్రీడే మనం ఎన్నో సిటీస్ తిరుగుతున్నాము, ఎన్నో ప్లేసెస్లో టోర్నమెంట్స్ ఆడిస్తున్నాము, ఎన్నో రూమ్స్ తీసుకుంటున్నాము. ఇదంతా ఒక వీడియోగా నా జర్నీ, పిల్లలు తాలూకా వాళ్ళ కష్టం, వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ తాలూకా అప్గ్రేడేషన్, ఇవన్నీ కూడా నేను ఒక వీడియో కింద చేసి ఏ రోజుకి ఆ రోజు, అంటే సుమారుగా 2015లో బ్యాడ్మింటన్ స్టార్ట్ చేసిన మా లక్ష్మీ వైశాఖ్ జర్నీ, 2016లో మా జిత్య పాప. ఇది మా ఎయిర్బిఎన్బి మేము స్టే చేసిన ప్రాపర్టీ. ఈరోజు 7th July 2025. చాలా సెర్చ్ తర్వాత ఎయిర్బిఎన్బి వెబ్సైట్లో నాకు సడన్గా ఒక ప్రాపర్టీ, అంటే వెన్యూకి ఒక 3 kilometers దూరంలో కనిపించింది. సో బ్యూటిఫుల్ ఫొటోస్, సీనరీ, గ్రీనరీ. వెంటనే నేను కమ్యూనికేట్ చేసి హోస్ట్తో ప్రాపర్టీని కన్ఫర్మ్ చేశాను. మీకు ఈ ప్రాపర్టీ గురించి జస్ట్ ఒక స్లైడ్ టూర్. ఇది ఎంట్రన్స్. బేసిక్గా 3 bedroom గ్రౌండ్ ఫ్లోర్ ప్రాపర్టీ. మీకు ఈచ్ రూమ్ ఒక్కొక్కరికి సపరేట్గా హోస్ట్ చేస్తారు. హాల్లో మీకు టీవీ, ఏసీ, సోఫా సెట్స్, ఐరన్. ఈయన మా కేర్ టేకర్. సో మనం చూడవలసిన మెయిన్ ఏంటంటే ఈ బ్యాడ్మింటన్ దీంట్లో ఒక 5 days, 6 days, 8 days, 10 days ఉంటాం కాబట్టి. సో ఈ కిచెన్ వల్ల ఏంటంటే ఉపయోగం, ముఖ్యంగా బ్యాడ్మింటన్ ప్లేయర్స్కి, వాళ్ళు టోర్నమెంట్ బాగా ఆడాలన్నా, కొంచెం రిలాక్స్డ్గా ఉండాలన్నా, మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ లైక్ ఫుడ్ కానీ, రెస్ట్ కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రాపర్టీలో బ్రెడ్ రోస్టర్ ఉంది, కాఫీ మేకింగ్ మిషన్ ఉంది, ఓవెన్ ఉంది, ఆర్ఓ వాటర్ ఉంది, యూటిలెన్సెస్ ఉన్నాయి, స్టవ్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. సో మినిమం రిక్వైర్మెంట్ ఇలా ఉంటే మనం కొంచెం ఐటమ్స్ మనం పర్చేస్ చేసుకొని, ఎవరికో మనం అందరూ కుక్ చేస్తాము, లేడీస్ వస్తారు. సో మంచిగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ పెడితే వాళ్ళకి ఎనర్జీ అనేది ఉంటుంది. ఇది హాల్. సో బాల్కనీలోకి మనం వెళ్తే సిట్అవుట్ ఏరియా. ఈ సిట్అవుట్ ఏరియాలో మంచి స్పేసెస్ ప్రాపర్టీ, చాలా పెద్ద హ్యూజ్ ఏరియా. అక్కడ సిట్అవుట్ కూడా ఉంది, అవుట్ హౌస్, వాచ్మెన్ రూము. ఇవన్నీ మనం కొంచెం టైం టేకింగ్, అది కొంచెం మనం జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే. ఇప్పుడు ఈ ప్రాపర్టీలో నేను కనీసం 6 to 12 పీపుల్ని అకామిడేట్ చేసుకోవచ్చు. ఒక ఇద్దరు కానీ మనం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని, అన్ని ఐటమ్స్ తీసుకొని యావరేజ్ని మనం చేసుకుంటే, ఈ ప్రాపర్టీ స్టేడియంకి వెళ్ళి 3 kilometers. కానీ ఇదే సీనియర్ మెన్ చాలామంది కమ్యూనికేషన్ చేయకుండా, ఇది చేయకుండా, ఎవరికాళ్ళు ఇండివిజువల్గా వచ్చి చాలా మిస్ అవుతున్నారని నా ఉద్దేశం. ఒకప్పుడు మేము టోర్నమెంట్కి వెళ్తే 20-30 మంది కలిసి ఒక పండగల, ఒక క్లయింట్ ఆల్రెడీ మనం ఇప్పుడు మళ్ళీ మనకి పండగ వచ్చేసింది, టోర్నమెంట్ వస్తే మనకి పండగ, అందరం కలుస్తాం. ఇంతకుముందు సంక్రాంతి పండుగకి చుట్టాలు అందరూ వచ్చి ఎలాగైతే కలిసేవారో, మనం టోర్నమెంట్కి అందరూ కలుస్తామని చెప్పి అలా జోకులు వేసుకునేవాళ్ళు. ఈ వీడియో అందరికీ
ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడున్న యాక్టివ్గా ఆడుతున్న ప్లేయర్స్కి అందరూ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మా వైశాఖ్ ఈరోజు ఈ టోర్నమెంట్కి కోమల్తో వచ్చాము. కోమల్ సీనియర్ ప్లేయరు. సో వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూపిస్తాను. సో ఇది వైశాఖ్ రూము. ఇప్పుడు టైం 7:30 అయింది. ఏంటి ఇంకా 7:30 వరకు లేగలేదని చూస్తున్నారా? ఇక్కడ రాత్రి వచ్చేసరికి 11:30 అయింది. నైట్ 12 o'clock చెక్ఇన్ చేసాం. సో ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అవుతారు. సో ముఖ్యంగా చూసుకోవాల్సింది అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్. వైశాఖ్ లెగాలి. 7:30 అయిన టైము. అందుకే రాత్రి పడుకోవాలి. సో నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్, గుడ్లు తెప్పించాను, అప్పుడే మిల్క్ తెప్పించాను. ఇవి యాక్చువల్గా ఇవన్నీ పర్చేస్ చేయడానికి లాస్ట్ టైం పంచకులలో చాలా ఇబ్బంది అయింది. అందుకనే ఈ మనకి 4-5 days ఏదైతే ఉపయోగపడుతుందో అన్నీ ప్యాక్ చేసేసాను చిన్న చిన్నగా. ఈ బనానా, నిమ్మకాయలు, డ్రై ఫ్రూట్స్, నువ్వులు ఎక్కువ తినాలి పిల్లలు, నువ్వులు తయారు చేయించాను. సో అలాగే చింతపండు, ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాను. దాంతోపాటు నేను టీ పెట్టుకుంటాను. ఇది బెడ్రూమ్ ఎంట్రన్స్, ఇది హాల్ ఎంట్రన్స్. ప్రాపర్టీ మటుకు చాలా బ్యూటిఫుల్గా, చక్కగా, ప్లెజెంట్గా, మంచి గ్రీనరీతో ఉంది. సో ఇవన్నీ ఎలా వస్తాయి ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. అది ఏంటంటే ఎయిర్బిఎన్బిలో మనం సైన్ ఇన్ చేసిన తర్వాత అది ఆల్మోస్ట్ 5 years ఇక్కడ రాజస్థాన్, పంచకుల ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత గౌహతి, కేరళ. సో దాని మీద మన రివ్యూస్ ఉంటాయి. మనం నీట్గా వచ్చి మెయింటైన్ చేసి నీట్గా చేసి వెళ్తే వాళ్ళు రివ్యూస్ ఇస్తారు. ఎక్కువ హోస్ట్లు చూస్తారన్నమాట. మన దగ్గర నుంచి రిక్వెస్ట్ రాగానే కన్ఫర్మేషను వెంటనే వాళ్ళు మనకి మెసేజ్ పెట్టి వెయిట్ చేస్తారు మన గురించి, ఇంకెవరికి కన్ఫర్మ్ చేయకుండా. వాళ్ళు కన్ఫర్మ్ చేశాక మనం బుక్ చేసుకోవచ్చు. సో మనం అదే డీసెంట్గా మనం ఎక్కడ నీట్గా మెయింటైన్ చేసి ప్రాపర్టీ మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు నీట్గా ఇచ్చేస్తే వాళ్ళు, ఈ కేర్ టేకర్స్ వాళ్ళు కూడా మంచి రివ్యూ ఇస్తారు మనకి. మంచి క్లయింట్ మళ్ళీ నెక్స్ట్ హోస్ట్ చేయడానికి మాకు అని చెప్పి వాళ్ళు ఇస్తారు. సో అది నెక్స్ట్ ఇది అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్. బెడ్ మ్యాన్స్ లేచిన తర్వాత చక్కగా అన్నీ ఒక దగ్గర ఆర్గనైజ్డ్గా సర్ది, ఇద్దరు చెరుకో వాష్రూమ్కి వెళ్ళారు. సో నేను కిచెన్లోకి వెళ్ళి వాళ్ళకి ఓట్స్, మిల్క్తో ఓట్స్ తయారు చేద్దామని ప్రిపేర్ చేయడానికి వెళ్తున్నాను. ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్? ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఓట్స్, ఆమ్లెట్, తర్వాత 2 బనానా విత్ బ్రెడ్ టోస్టర్. కొమల్ ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్? సూపర్ ఉంది అంకుల్. ప్రాపర్టీ ఎలా ఉంది? ప్రాపర్టీ చాలా చాలా బాగుంది. ఎలా ఆడతావు? ఖచ్చితంగా బాగా ఆడతాను అండ్ క్వాలిఫై అవుతాను. వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అంకుల్. వైశాఖ్ ఫ్రెష్ అయ్యడానికి వెళ్ళాడు, కోమల్ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తినేసి ఇప్పుడు ఇద్దరు ప్రాక్టీస్కి వెళ్తారు. వైశాఖ్ బ్రేక్ఫాస్ట్ రెడీ. 2 bread toast, 1 omelette, oats with 1 banana. సో వైశాఖ్ ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? ఈ ప్రాపర్టీ ఎలా ఉంది? చాలా మంచిగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. నువ్వేంటి ఈ టోర్నమెంట్లో నీ ఎంతవరకు ట్రై చేస్తావు, ఎలా ఆడతావు? ముందు టోర్నమెంట్స్ కన్నా ట్రై చేస్తే బాగా ఆడడానికి. ఇప్పటికి ఎన్ని సీనియర్ టోర్నమెంట్ లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళావు? 1. ఈ టోర్నమెంట్లో బాగా ఆడతావా? ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.
బిజు పట్నాయక్ ఇండోర్ స్టేడియం ఒరిస్సా. ప్రాక్టీస్ ఇక్కడ ఇచ్చారు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఈరోజు లంచ్ ప్రిపేర్ అయిపోయింది. వైశాఖ్ కోమల్ లంచ్ చేస్తున్నారు. ఎగ్ బుర్జీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ పెట్టుకున్నాం. ఎలా ఉంది కర్రీ? కోమల్ ఎగ్ బుర్జీ ఎలా ఉంది? వైశాఖ్ ఇంకా తినలేదు నువ్వు. మార్నింగ్ ప్రాక్టీస్ అయిపోయి మంచి ఆకలిలో ఉన్నారు ఇద్దరును. పుల్లా తింటారు, పిల్లిలాగా ఆడతారు. వైశాఖ్ ఏం చేస్తున్నావు? కుకింగ్. ఏం వండుతున్నావు? పన్నీర్. మీరు తింటారా? ఏం చేస్తున్నారు అంకుల్? చపాతీ. మా కోసమే కదా. ఉప్పేసారాలో చూడండి, చపాతీ చేస్తున్నారు మా కోసం. ఎన్ని చేస్తున్నారు అంకుల్? మనిషికి 4. నీకు 4 వేసి నాకు 3. ఓకే. నీది ఎప్పుడు వచ్చింది? మార్నింగ్ 10:40. నీది 7కి. మార్నింగ్ ఈవినింగ్ 7. సో ఈరోజు డిన్నర్ రెడీ అయిపోయింది. చపాతీ విత్ పన్నీర్ కర్రీ. చపాతీ కోమల్ కాల్చాడు, చపాతీ బాబు చేశారు. పన్నీర్ ఏమొచ్చి వైశాఖ్, పొడుగు చేశాడు. నేను చపాతీ పిండి పిసికాను. కోమల్ కాల్చాడు. బాగా తినేసి రేపు బాగా ఆడండి. Yes. కోమల్ పన్నీర్ ఎలా ఉంది? సూపర్ చేశాడు అంకుల్ వైశాఖ్. సూపర్గా చేశాడా? పన్నీర్ ఎక్స్పర్ట్ అయిపోయాడు. నేను చేసింది నేను చెప్పుకోకూడదు. ఎలా చేసావు వైశాఖ్ పన్నీరు? రెసిపీ చెప్పు. రెసిపీ చెప్తారా సార్? అంత బాగున్నాడు చెప్పకూడదు. కాపీ కొట్టేస్తారా? యూనిక్నెస్ కాదు.